హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నా రొటీన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది అయితే ఈ వీడియోలో చూడండి. నేనైతే ముందు రోజు దోసపిండి, ఇడ్లీ పిండి అయితే వేసాను కదా. పిండి అయితే బాగా పొంగిందనమాట. నేను చట్నీ కోసం పల్లీలు అయితే వేయించి పెట్టాను. ఈ చట్నీ పల్లీలు వేగిన తర్వాత చట్నీ అయితే తయారు చేశాను అనమాట. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా బాగుందనమాట. ఇంక ఇడ్లీ అయితే ఆల్రెడీ వేసాను. ఇంకా ఇడ్లీ, దోశ ఎవరైతే తింటే అది వేయొచ్చులని. దోశ అంటే అప్పటికప్పుడు అయితే వేయొచ్చు కదా. ఇంకా గరం మసాలా కోసం అయితే ధనియాలు అవైతే వేయించి పెట్టుకున్నాను. ఇంక ఇందులోకి దోశలోకి అయితే నేను పల్లీ చట్నీ చేశాను. అలాగే ఇంట్లో ఏంటంటే మునగాకు కారం ఉంది, మాడుపు కారం ఉంది. ఇంకా రెండు ఎవరికి ఏది కావాలో అది అయితే వేసుకుంటారులని చట్నీతో పాటు అల్లం చట్నీ అట్లా ఉన్నా కూడా బాగుంటుంది కదా. ఇంకా అందరం అయితే టిఫిన్స్ అయితే చేసేసాము. ఇంక ఈరోజు మా హస్బెండ్ ఏంటంటే మటన్ తీసుకొచ్చారనమాట. నేను ఇంకా లాస్ట్ 2 times కూడా చికెన్ తినేసరికి చికెన్ తినబుద్ధి అవ్వట్లేదని ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా నాకేంటంటే మటన్ కర్రీ వండటం అయితే రాదనమాట. ఎప్పుడు వండలేదు. మటన్ కీమా అయితే చేశాను, కానీ అది ఎంతో కొంచెం క్వాంటిటీ అయితే ఇంక ఇట్లా ఎక్కువ వండాలన్నప్పుడు రాదులే ఎందుకులే అని చెప్పేసి మా ఆడపడుచునైతే వండమన్నాను. నేను ఇంకేంటంటే గరం మసాలా అవన్నీ వేయించి పెట్టాను కదా, అదైతే పౌడర్ చేసి పెట్టాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ కూడా పేస్ట్ వేసి అయితే రెడీగా పెట్టాను అనమాట. కర్రీ చేసి పక్కన పెట్టామనుకోండి, ఇంకా రైస్ మనం తినేటప్పుడైనా వండుకోవచ్చులని. అందులోనూ మటన్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకటానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న పీసెస్ అయితే కట్ చేపించుకొచ్చారు మా హస్బెండ్. మరి పెద్ద పెద్దవి కాకుండా నేనేమో ఫిష్ తీసుకుందాంలే అంటే ఫిష్ వద్దులే మటన్ తెచ్చుకుందాం, తర్వాత ఎప్పుడైనా ఫిష్ తీసుకొద్దామన్నారు. మటన్ తింటేనే కొంచెం హెల్త్కి బాగుంటుందని చెప్పేసి ఇంకా అందులో మా అత్తయ్యకి ఇంకా ఆపరేషన్ జరిగింది కదా, కొంచెం మటన్ అట్లాంటివి తింటే తనకి హెల్తీగా ఉంటుందిలే అని మటనే తీసుకొచ్చారు. ఇంకా కర్రీ మొత్తం ప్రిపరేషన్ అయితే మా ఆడపడుచు చేస్తుంది అనమాట. నేనైతే ఏం చేయలేదు, నా హ్యాండ్ అయితే అస్సలు లేదనమాట. ఓన్లీ నేను మసాలాలు వేసి ఇచ్చాను, ఇంకా మొత్తం తనే వండేసింది. ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు ఉన్నాయి, ఇవైతే కడుగుదామని అయితే నేనైతే ఆ గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా నేను అనుకున్నాను, ఇంకా మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ, ఎన్ని భోజనాలకు వెళ్ళినా కానీ ఫస్ట్ మనం ఎన్ని రకాలున్నా పచ్చడి అయితే అడుగుతూ ఉంటాము కదా. అందుకని చెప్పేసి కొత్తగా పెట్టిన టమాటా పచ్చడి అయితే ఉంది, అదైతే తాలింపు వేస్తున్నాను. మంట కూడా తక్కువ ఉంది. పిల్లలు ఎవరైనా మటన్ అట్లా తినకపోయినా వేడి వేడి అన్నంలో టమాటా చట్నీ నెయ్యి వేసుకొని తింటారులే అని చెప్పేసి వేడి వేడి అన్నంలో టమాటా చట్నీ నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది కదా. ఇట్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా నేను మజ్జిగ కూడా చేస్తున్నాను. ఒక సైడ్ ఇట్లా పని అయితే అవుతూ ఉంది కదా, మజ్జిగ కూడా చేస్తున్నాను. మ్యాక్సిమం అందరూ ఉన్నప్పుడు మజ్జిగ చేస్తాము. అందులోనూ సమ్మర్లో అంటే మనం ఎక్కువ మజ్జిగ చేసుకుంటాము కదా. నేనేంటంటే మజ్జిగ వడపోస్తానమాట. ఎందుకంటే కరివేపాకు, అల్లం అవన్నీ వేస్తాము కదా, అందుకని వడపోస్తాను. సమ్మర్ రాగానే ఎక్కువ మజ్జిగ ప్రిఫర్ చేస్తాము. ఇంకా పిల్లలు ఏంటంటే రెడీ అయిపోయారు, ఏదైనా గేమ్స్ ఆడదాం అనుకుంటే ఇంకా ఇక్కడ హైడ్ అండ్ సీక్ టైప్లో ఈ గ్లాసెస్ కింద ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టాము. ఒక్కొక్కరికి 5 chances అట్లా అనమాట. ఇంకెవరికి ఏది వస్తే అదైతే తినాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్వీటు, అలాగే చకోడీలు, ఇంకా జెమ్స్ అవన్నీ పెట్టామన్నమాట. ఎవరికి ఏది వస్తే అది తినాలని చెప్పేసి ఇది ఫుల్ వీడియో అయితే వేరొక వ్లాగ్లో అయితే పెడతానమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సమ్మర్లో ఇలాంటివి ఆడిపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుంది కదా. మరి ఇంకా ఎక్కువసేపు ఫోన్లు, టీవీలు చూస్తున్నారులే అని చెప్పేసి నేనైతే ఈ గేమ్స్ అయితే ఆడిపించాను వీళ్ళ చేత. బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మాకు కూడా ఆడుకోవాలనిపించింది. తర్వాత నెక్స్ట్ టైం వేరేగా గేమ్స్ ఆడినప్పుడు అందరం ఆడుకుందాంలే అనుకున్నాము. ఇంక వీళ్ళ చేత 2 గేమ్స్ అయితే ఆడిపించాము. ఒకటేమో అది, ఇంకొకటేమో ఇట్లా బిల్డింగ్ లాగా గ్లాసులతో కట్టడం అని చెప్పేసి. అంటే ఎవరు తక్కువ టైంలో కడతారో వాళ్ళకి అమౌంట్ అన్నీ అట్లా పెట్టుకున్నామన్నమాట. పిల్లలకి అట్లా ఉంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. నేను కట్టాలని టైం ఉంటే. పాపం మా పాపకైతే అసలు చేత కాలేదనమాట. బాబు అయితే బాగా కట్టాడు, కానీ తను ఏంటంటే కట్టిన వెంటనే పడిపోయింది పాపం. అందుకని చాలా డిసప్పాయింట్ అయ్యాడనమాట. అయినా పర్లేదులేమ్మా అని చెప్తే సరేలని ఊరుకున్నాడు. ఇంకా మిగతా పిల్లలు కూడా అందరూ ఫాస్ట్గా అయితే ఆడారనమాట. ఫస్ట్ ప్రైజ్ అయితే 100 rupees అనమాట. మిగతా వాళ్ళు ఇంకా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ 20 rupees ఇచ్చాను. వాళ్ళ ముంతలు అయితే వేసుకుంటారులేని. ఇంక ఈవినింగ్ ఏమో వాళ్ళు అన్నారు పానీపూరి ఛాలెంజ్ అన్నారు. సరే పానీపూరికి కూడా కావాల్సినవి అయితే రెడీ చేద్దాంలేని అయితే
పెట్టి ఉంచాను. ఇంకొక గేమ్ ఆడదాంలే అని ఇలాగా కప్స్లో మనీ అయితే పెట్టాను అనమాట. ఫస్ట్ మా బాబు ఆడుతా అంటే తను ఏంటంటే 2 బాల్స్ ఎవరికి ప్రతి ఒక్కరికి 2 ఛాన్సెస్ అనమాట. తనకి ఒక దాంట్లో ఒక 2 రూపీ కాయిన్ 1 రూపీ కాయిన్ ఏదో ఉన్నది వచ్చిందనమాట. అందుకని నేను ఆడనని చెప్పేసి అయితే ఇంకా ఆడలేదనమాట. అందుకని ఇంకెవరికి వద్దులే అని తీసేసాము. నాకు మొత్తం కావాలి అని గోల్ చేశాడు. అందుకని ఈ గేమ్ ఏదో సెట్ అయ్యేటట్లేదులే అని తీసేసాం. చిన్నపిల్లలు అంతే కదా, వాళ్ళకి నచ్చింది వస్తే వాళ్ళు ఇంకా ఆడరు కదా. ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి రైసు, మజ్జిగ, మటన్ కర్రీ, టమాటా చట్నీ, గోంగూర చట్నీ ఆల్రెడీ తాలింపు వేసాను కదా, అదైతే ఉందన్నమాట. ఇంకా అందరం కూర్చొని భోజనాలు అయితే చేసామన్నమాట. ఇంకా నేనేమో పిల్లలకి పెట్టిన తర్వాత తినొచ్చులే అని ఫస్ట్ అయితే పిల్లలకి తినిపించాను. పిల్లలు ఏంటంటే తింటామంటారు కానీ సరిగా తినరు. ఒక్కొక్కసారి ఓన్లీ ప్లెయిన్ రైస్ అట్లా తింటూ ఉన్నారు. సమ్మర్లో అలవాటు చేద్దాంలే అనుకున్నా కానీ వాళ్ళకైతే అలవాటు అవ్వట్లేదు అనమాట. ఇంకా అందరం కూర్చొని తిన్నప్పుడు తింటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుందని అట్లా పెడితేనేమో ఇంకా కర్రీ ఏమి వేసుకోకుండా ఓన్లీ ప్లెయిన్ రైస్ అట్లా తింటూ ఉన్నారు. ఇంకా అట్లా లాభం లేదులే అని చెప్పేసి నేనైతే మా బాబుకి అయితే తినిపించాను. పాప ఏమో తనే తింటానన్నది. ఇంకా అందరికైతే పెడుతున్నాను. మ్యాక్సిమం అందరం ఒకేసారి తింటామన్నమాట. ఇంకా పిల్లలతో కలిసి ఇంకా పెద్దవాళ్ళం అందరం కూర్చొని, ఎందుకంటే ట్యాప్కి ఒక్కొక్కరికి పెట్టాలన్న విసుగ్గానే ఉంటుంది కదా. ఇంకా అన్నీ ఒక చోట పెట్టుకొని అందరం చుట్టూ కూర్చొని అయితే తింటూ ఉంటాము. ఇంకా ఊరు వెళ్ళినా కానీ లేకపోతే గుంటూరులో ఉన్నప్పుడైనా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా కానీ ఇంకా అందరం ఇలా కూర్చొని అయితే తింటాము. అప్పుడైతే పని కూడా తొందరగా అయిపోతుంది మనకి. మనిషికి సపరేట్గా పెట్టాలన్నా కానీ ఇబ్బంది కదా. అందరం ఇలా ఒక చోట కూర్చొని తింటే మాట్లాడుకుంటే ఏవో ఒక కబుర్లు చెప్పుకుంటూ అయితే తింటూ ఉంటాము. ఇంకా పిల్లలేమో పానీపూరి కావాలన్నారు కదా, దానికోసం అయితే నేను బఠానీలను కాబూలీ శనగలు అయితే నానబెట్టాను అనమాట. వీటిని ఒక 5 విజిల్స్ రానిచ్చే వరకు అయితే ఉడికించాను. ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి అయితే 5 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. ఇంక ఇందులోకి రసం ప్రిపరేషన్స్ అయితే చేసుకుందామని చెప్పి ఇందులో పచ్చిమిర్చి 2, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ అయితే వేసి బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. చింతపండు ఏమో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఇందులోనే సాల్ట్ వేసుకుంటే మనకు బాగా త్వరగా గ్రైండ్ అవుతుంది అనమాట. అందుకని సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని బాగా మెత్తగా చేసుకున్నాను. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో అయితే వాటర్ కావాలో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ గిన్నె నిండా అయితే చేస్తున్నాను అనమాట నేను పిల్లల కోసము కదా. అందుకని కొంచెం మంట వేద్దామని తగ్గించే వేసాను. ఇది పోసిన తర్వాత ఇందులో చింతపండు రసం అయితే వేసాను. ఇంకా కొంచెం మంటగా అనిపించింది, అందుకని గిన్నె నిండా అయితే వాటర్ పోసాను. చూడండి చాలా బాగుంది కదా చూడటానికి. పెద్దవాళ్ళకైతే బాగా సరిపోతుంది అనమాట. ఈ వాటర్ తయారు చేసేలోపు ఇదైతే ఇంకా ప్రెషర్ పోయింది. ఇంకా తర్వాత విజిల్ తీసి కొంచెం అయితే వెనిపాను. మరీ ఇత్తులుగా కాకుండా కొంచెం మెత్తగా కొంచెం పలుకుగా ఉంటుంది కదా. మరీ పేస్ట్ లాగా ఉంటేనే పప్పులాగా ఉంటుంది. ఆల్రెడీ ఇందులో నేను ఏంటంటే పసుపు ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం కారం ఉప్పు అయితే వేసి కొంచెం అయితే ఉడకటిస్తున్నాను. ఎందుకంటే ఈ కారం కొంచెం అయితే పట్టాలి కదా. బాగా పప్పు గుత్తితో మెనుపుకోవచ్చు, లేకపోతే మ్యాషర్తో అయినా చేసుకోవచ్చు. ఇంకా నేను డీమార్ట్లో ఇది ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట. పానీపూరి ప్యాకెట్ పెద్దదే తీసుకొచ్చాను, పిల్లలు వస్తున్నారు కదా అని. ఇంకైతే ఇవన్నీ ఒక గిన్నె నిండి అయితే వేయించి పెట్టాను. ఎందుకంటే మామూలుగా అయితే అన్ని తినలేరు కానీ ఛాలెంజ్ అంటే కొంచెం ఎక్కువే తింటారు కదా, బయట తేవటం ఎందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఒక గిన్నె నిండి అయితే వేయించి పెట్టాను. తర్వాత ఇంకా అవి ఆరిన తర్వాత వాళ్ళు అయితే ఛాలెంజ్ చేస్తామని అయితే కూర్చున్నారు. అంటే 2 టీమ్స్ లాగా చేశారనమాట. చిన్న పిల్లలు ఇద్దరు ఒక టీం లాగా, పెద్ద పిల్లలు ఇద్దరు ఒక టీం లాగా. ఆల్రెడీ చెప్పాను కదా, మా పిల్లలు ఏంటంటే ఓన్లీ వాటర్తోనే తింటారు, కర్రీ వేసుకోరు. అందుకని చెప్పి వీళ్ళిద్దరికి ఒకలాగా పెట్టామన్నమాట. వీళ్ళు ఏంటంటే ఓన్లీ వాటర్తోనే 15 పూరీస్ పెట్టాము. మా పాప తినలేకపోయింది, బాబు అయితే ఫాస్ట్గా తినేసి తనే విన్ అయ్యాడనమాట. ఈ గేమ్లో విన్ అయిన వాళ్ళకి 50 రూపీస్. ఇంకా పెద్దవాళ్ళకి ఏంటంటే ఇంకా కర్రీ కూడా పెట్టాము. కర్రీ, ఆనియన్స్ ఇంకా అన్నీ వేసుకోవాలన్నమాట. కర్రీ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇంక వీళ్ళైతే ఫాస్ట్గా అయితే తింటూ ఉన్నారు. పాపం లాస్ట్కి వచ్చేసరికి తినలేకపోయారనమాట. వీళ్ళకి వచ్చేసి 20 పూరీస్ అయితే పెట్టాము. కొంతమంది అయితే 100 అట్లా అని పెడతారు కదా, మరి ఎలా తింటారో ఏమో. పాపం వీళ్ళైతే 20 తినేసరికి వీళ్ళకి అయిపోయింది అనమాట. అమ్మో మాకు చుక్కలు కనిపించినాయి అన్నారు. ఇంకా వీళ్ళలోనేమో హర్షిత విన్నర్ అయిందనమాట. ఇంక తర్వాత వాళ్ళకి 50 రూపీస్ ఇవ్వాలి.
ఇంక వీళ్ళది అయిపోయిన తర్వాత ఇంక మాకు కొంచెం పూరీలు ఉన్నాయన్నమాట. ఇంక మేము కూడా తలా 4 అయితే తిన్నామన్నమాట, కర్రీ ఉంది కదా అని. ఇంకా అవి తిన్న తర్వాత టీ పెట్టుకొని అయితే తాగాము. పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా టీ తాగిన తర్వాత కడుగుదాంలని గిన్నెలు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నవి ఉన్నాయి కదా, అవన్నీ అయితే నేను కడుగుతున్నాను. మా ఆడపడుచు ఏంటంటే బట్టలు అవన్నీ మడతలేసి ఇల్లు అవి ఊడ్చిందనమాట. తను వచ్చిన కాడ నుంచి తనే చేస్తూ ఉంది బట్టల పని కానీ, ఇల్లు ఊడవటము, గిన్నెలు కడగటం, అట్లా మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి అయితే నేను కడుగుతున్నాను. అందుకే ఎక్కువ వీడియోలు కూడా తీయట్లేదు అనమాట. నేను పడుకున్నప్పుడే ఎప్పుడో ఒకసారి తనే చేస్తుంది అనమాట పని. ఎక్కువ మంది ఉన్నప్పుడు అట్లా పని షేర్ చేసుకుంటే మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇంకా మేము అందరము ఉంటే కనుక తలా ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాము. ఇంక ఈవినింగ్కి ఏంటంటే ఇంకా కర్రీ ఉంది, ఇంక అందుకని రైస్ కడిగి పెడుతున్నాను. మా హస్బెండ్ ఏమో రైస్ వద్దు నాకు అన్నారు. సర్లే అని చెప్పి కెలాక్స్ తీసుకొచ్చాను కదా డీమార్ట్లో, మన ఇద్దరం అది తిందాంలే అని పాలైతే వేడి చేసి మేమిద్దరం అయితే అది వేసుకున్నాము. ఇంకా పిల్లలను ఇంకా అత్తయ్య వాళ్ళందరూ అయితే అన్నం అయితే తిన్నారు. ఇంకేవో ఒక స్నాక్స్ అట్లా తింటాం కదా, ఈవినింగ్ అయ్యేసరికి అన్నం అయితే తినబుద్ధి కావట్లేదు, అందుకని కొంచెమే వండానమాట. ఆ కొంచెం కూడా మళ్ళీ మిగిలింది, ఎందుకంటే స్నాక్స్ అట్లా తిన్నాము కదా, తినబుద్ధి కావట్లేదని అందరూ కొంచెం కొంచెమే తిన్నారు. ఇంకా మార్నింగ్ కర్రీయే సరిపోయింది అందరికీ. ఇంకా నేను మా హస్బెండ్ ఏమో ఇట్లా వీటిలో పాలు పోసుకొని ఇది కొంచెం ఆరిన తర్వాత అయితే తిన్నాము. కొంచెం స్వీట్ కావాలనుకుంటే హనీ వేసుకోవచ్చు, మాకైతే ఇదే స్వీట్ సరిపోయింది. ఇంకా నా పిల్లలు డిన్నర్ చేసిన తర్వాత అయితే ఇంకా టీవీ చూస్తూ అయితే ఆడుకుంటున్నారు. మార్నింగ్ ఆడారు కదా కప్స్ తోటి, అట్లా బిల్డింగ్ లాగా కట్టుకొని టీవీ చూసుకుంటూ ఆడుకుంటున్నారు. మేము కూడా కొంతసేపు అయితే టీవీ చూసాము. తర్వాత ఇంకైతే అందరూ ఆఫ్టర్నూన్ పడుకోలేదు కదా పిల్లలు, ఇంక అందరూ అయితే పడుకున్నారనమాట. ఈ డే ఇలా జరిగింది.